అందరికీ నమస్కారం. 2025వ సంవత్సరం జనవరి మాసం 29వ తేదీ బుధవారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. కుంభరాశి వారు ప్రారంభించినటువంటి పనులు వెంటనే పూర్తి చేస్తారు. ఆశించినటువంటి ఫలితాల కన్నా మేలైనటువంటి ఫలితాలను అందుకుంటారు. మీ యొక్క రంగాలలో మీదే పైచేయిగా నిలుస్తుంది. దైవబలం అనుకూలిస్తుంది. విశేషమైనటువంటి ఆర్థిక ఫలితాలు వెలువడిన ఊహించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాలు సిద్ధిస్తాయి. ఒక శుభవార్త ఆనందాన్ని ఏర్పరుస్తుంది. ఆర్థికంగా అనుకూల కాలమనే చెప్పవచ్చు. ఆస్తిని వృద్ధి చేస్తారు. కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి ప్రశంసలు అందుకుంటారు. ప్రయాణాలు ఫలిస్తాయి. ప్రశాంతమైనటువంటి జీవితం ఏర్పడుతుంది. అనుకున్న దాన్ని సాధిస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. అధికారుల సహకారం లభిస్తుంది. శుభకాలం అనే చెప్పవచ్చు. మీ యొక్క రంగాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. స్వస్థాన ప్రాప్తి కలదు. అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తారు. ఏ పని ప్రారంభించినా ఇట్టే పూర్తి చేస్తారు. మీ యొక్క రంగాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. అవసరానికి ధనం లభిస్తుంది. ఒక వార్త మానసిక ఆనందాన్ని ఏర్పరుస్తుంది. ఆరోగ్యం అనుకూలిస్తుంది. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరిగిన మిశ్రమ ఫలితాలు వెలువడిన శత్రువుల విషయంలో కాస్త జాగ్రత్త వహిస్తారు. సౌమ్యంగా ముందుకు సాగుతారు. అదేవిధంగా అనుకున్న దాన్ని సాధిస్తారు. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. దైవానుగ్రహంతో చక్కటి శుభయోగాలు ఏర్పడిన భవిష్యత్తు లాభదాయకంగా ఉంటుంది. మీ యొక్క రంగాలలో అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు. కుటుంబ సభ్యులతో సంతోషకరమైనటువంటి సమయాన్ని గడుపుతారు. కుటుంబ సభ్యుల సహకారం ఏర్పడుతుంది. స్థిరాస్తిని కొనుగోలు వ్యవహారాలలో పురోగతిని సాధిస్తారు. సమాజంలో తోటివారికి ఉపయోగపడే పనులు చేపడతారు. తోటివారికి ఆదర్శంగా నిలుస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. స్వస్థాన ప్రాప్తి కలదు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. మీదైనటువంటి రంగంలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. అదేవిధంగా శుభకాలం అనేది చెప్పవచ్చు. స్వస్థాన ప్రాప్తి కలదు. విజయాలను సాధిస్తారు. ఏ పని ప్రారంభించినా అనుకున్న దాన్ని సాధిస్తారు. అవసరానికి ధనం లభిస్తుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రేష్టమైనటువంటి కాలం అనేది చెప్పవచ్చు. అదేవిధంగా బుద్ధి కుశలతతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు. ధనలాభం ఏర్పడుతుంది. బుద్ధిబలంతో ఆపదలను దూరం చేసుకుంటారు. అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు. వ్యాపారంలో మేలు చేకూరుతుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ముఖ్యమైనటువంటి పనుల్లో ధైర్యం తగ్గకుండా చూసుకుంటారు. తోటివారి వలన మేలు చేకూరుతుంది. ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది. అదేవిధంగా బంధుమిత్రుల వలన అనుకున్న దాన్ని సాధిస్తారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ యొక్క రంగాలలో విజయాలను సాధిస్తారు. ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఏర్పడిన అవసరానికి పనులు పూర్తి చేస్తారు. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో మృదు సంభాషణ అవసరం. ఆర్థిక అంశాలలో అభివృద్ధిని సాధిస్తారు. స్థిరాస్తిని వృద్ధి చేస్తారు. వివాదాలకు దూరంగా ఉంటారు. ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు. వాచదోషం పెరగకుండా చూసుకుంటారు. అధికారులు మీకు అనుకూలంగా ఉంటారు. అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు. అదేవిధంగా స్పష్టత పెరుగుతుంది. బాధ్యతలు పెరిగిన ఫలితాలు వెలువడిన సందర్భోచిత నిర్ణయాలను తీసుకుంటారు. బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు. సమస్యలు తొలగిన కలహ సూచన తొలగిన అదేవిధంగా ప్రారంభించబోయే పనిలో ఇబ్బందులు తొలగిన సంతృప్తి చెందుతారు. మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహిస్తారు. నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు. అన్ని వైపుల నుంచి ఆదాయం అందుతుంది. ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా నిర్ణయాలను తీసుకుంటారు. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందిన ఇంటా బయట అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. విలువైనటువంటి విషయాలను సేకరిస్తారు. వృత్తి వ్యాపారం లాభసాటిగా సాగున ఉద్యోగస్తుల విషయంలో మీ యొక్క ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులకు సమాజంలో గౌరవ మర్యాదలు వెలువడిన అనుకున్న దాన్ని సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. అదేవిధంగా భూక్రయ విక్రయాలలో నూతన ఒప్పందాలను చేసుకుంటారు. నూతన వాహనాన్ని కొనుగోలు చేసే ఆస్కారం ఉంది. వ్యాపారంలో కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. ఆప్తుల నుంచి వివాదాలకు సంబంధించినటువంటి సమాచారం లభిస్తుంది. చేపట్టినటువంటి పనుల్లో జాప్యం తొలగిన ఆర్థిక స్థితి మేలుగా ఉంటుంది. ఉద్యోగ విషయాలలో చర్చలు ఫలిస్తాయి. ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. సమాజంలో పేరు కలిగిన వారితో పరిచయాలు ఏర్పడిన భవిష్యత్తు పరిచయాలు ఏర్పడిన శుభ కార్యక్రమాలలో అనవసరమైనటువంటి ఖర్చులు జరగకుండా జాగ్రత్త వహిస్తారు. ఒత్తిడిని అధిగమిస్తారు.
లాభాలు అందుకుంటారు. దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. మిత్రులతో వివాదాలు తొలగిన, ఆరోగ్యపరంగా అప్రమత్తంగా ఉంటారు. ముఖ్యమైనటువంటి పనులు వాయిదా వేయటం చాలా మంచిది. వ్యాపార ఉద్యోగాలలో చికాకులు తొలగిన, అనుకున్న దాన్ని సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. మానసికంగా దృఢంగా ఉంటారు. నూతన పద్ధతులను అవలంబిస్తారు. అదేవిధంగా వ్యాపారాన్ని విస్తరిస్తారు. మనస్సును లక్ష్యంపై కేంద్రీకృతం చేస్తారు. స్థిర సంకల్పంతో వ్యవహరిస్తారు. విజయాన్ని అందుకుంటారు. ధర్మసిద్ధి కలదు. మొహమాటాన్ని దరిచేయనియ్యవద్దు. గతంలో నిర్లక్ష్యం చేసినటువంటి అనారోగ్య సమస్యలు తొలగిన, కష్టపడి పని చేస్తారు. కీలక విషయాలలో సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి. అదేవిధంగా అనుకున్న దాన్ని సాధిస్తారు. ఆనందం తగ్గకుండా చూసుకుంటారు. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. నూతన పద్ధతులను అవలంబిస్తారు. సమాజంలో కీర్తిని గడిస్తారు. వ్యాపారాన్ని విస్తరిస్తారు. అంచెలంచెలుగా పైకి ఎదుగుతారు. కుంభరాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఏ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని, ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాను.